హలో, ఎడిటర్ గారేనా సార్? నేను సుధాకర్ని మాట్లాడతాను సార్. కేఆర్పి గారి ఇంట్లో రేట్ జరిగిన మాట నిజమే, కానీ అక్కడ ఏమి దొరకలేదు సార్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఒక పని చేయి, నువ్వు తిన్నగా ఆఫీస్కి వచ్చి రాజీనామా లెటర్ ఇచ్చాయి. ఓకే సార్. మరేంటయ్యా, కేఆర్బి ఇంట్లో ఏమో దొరకపోతే తిన్నగా వచ్చేయడమేనా? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి అయ్యా. కేఆర్ భారత్ పెట్రోల్ అయితే నిప్పెవరు? సిఆర్ కళ్యాణ్. అక్కడికి వెళ్ళి మ్యాటర్ దొరుకుతుందేమో చూడవయ్యా. ఓకే సార్. నమస్కారం సార్. చిత్రసీమ పత్రిక విలేకరిని సార్. నేనేం కాదలేదే. అయ్యో అది కాదు సార్, ఒకసారి సిఆర్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయాలి. అది కుదరదే. ఏం సార్, ఆయన ఇంట్లో లేరా? కారు ఉంది, హార్మోనియం పెట్టి ఉంది, కుదరదంటారేంటి? ఆయన ఉంటే వెంటనే నీకు ఇంటర్వ్యూ ఇచ్చేయాలా? ఏమిటయ్యా, ఇవాళ వెళ్ళి రేపురా. ఆయన ఇప్పుడు పర్సనల్ పని మీద ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా, అంత పర్సనల్ పని ఉంది. నిద్రపోతున్నారయ్యా, నిద్రపోవడం పర్సనల్ పని కాదు. 7 గంటలకైనా ఎందుకు సార్ అబద్ధం చెప్తారు? నేను అబద్ధం చెప్పడం ఏమిటయ్యా? నేను అబద్ధం చెప్తున్నా లేదు నీకెలా చూడండి సార్, అదంతా నాకు అనవసరం. ఆయన వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలను. ఇలాంటి విషయాలు అసలు చెప్పకూడదయ్యా. అయినా నాచే చెప్పిస్తున్నావు. అయినా మందు కుడుతున్నారయ్యా. మందులో ఉండగా ఇంటర్వ్యూ ఇస్తే తీసుకుంటావా? తీసుకోవు కదా, అందుకే ఇవాళ వెళ్ళి రేపు రా. వస్తాను సార్, మంచి మ్యాటర్ దొరికింది. ఈ పత్రిక చదివారా? నేను తాగుబోతున్నాను రాశారు. దీన్ని చదివి అందరూ హ్యాండ్గా ఫోన్ చేస్తున్నారు. నీ మంచిగా చెప్తున్నానంటూ అడ్డమైన వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. అవసరమా నాకు? అవమానంగా అవుతుంది. ఏంటండి, పత్రికలు వాళ్ళన్నాక ఏదో ఒకటి రాస్తుంటారు. మీరొక్కరైనా తాగేది? లోకంలో వేరే ఎవరు తాగడం లేదా? నేను తాగడానికి మిగతా వాళ్ళు తాగడానికి తేడా ఉందట. అంత పెద్ద తేడా ఏముందో నాకు తెలియట్లేదే. ముందు నా మార్కెట్ పోవడానికి కారణం నా తాగడేనట. ఇప్పుడు నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ కదా, దాన్ని తాగే చెడగొట్టుకుంటానట. వీడు రాస్తే వెంటనే నా మార్కెట్ పోతుందా? వాడు రాసినందుకు బాధపడలేదు, కానీ ఈ న్యూస్ చెప్పింది ఈ ఇంట్లో వ్యక్తేనని పత్రికలో క్లియర్ గా రాశారు. ఎలా ఉంటుంది నాకు? ఎవరది? ఎవరో చెప్పండి, నాకు తెలిసిరా. న్యూస్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు మీరు చెప్తారా, లేక ఆ పత్రిక వాడిని పిలిచి అడగనా? సార్, ఆ పత్రికా విలేకరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకుండా వెళ్ళని మొండిపట్టు పట్టాడు. అతను పంపించడానికి వేరే దారి లేక నేనే మీరు తాగున్నారని చెప్పాను. పనిలోంచి తీసేయవాడిని. వాడు ఇక్కడ ఉండకూడదు. ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమరు. నా కళ్ళ ముందు ఉండకూడదు వాడు. ఏంటి తాతయ్య, ఆటోలో వచ్చారు? కారు ఏమైంది? ఏం లేదమ్మా, మీ నాన్న మందు కొడతాడని నేను ఆ పేపర్ వాడి దగ్గర వాగేశాను. మీ నాన్న కోపిష్టి కదా, అందుకే ఆ విషయం చెప్పాలంటే నాకు భయం. అంతలో ఆ డ్రైవర్ బాండ్ ముందుకు వచ్చి ఆ విషయం తనే చెప్పినట్టు మీ నాన్నతో చెప్పేశాడు. సరే నువ్వు కూర్చో. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? నాకేం తెలుసమ్మా, నువ్వు పోనివయ్యా. ఏమిటయ్యా టెలిగ్రామ్? ఎవరైనా టపా కట్టేశారా? లేకపోతే ఈ వేళకాని వాళ్ళు టెలిగ్రామ్ రావడం ఏమిటి? ఏముందమ్మా అందులో? నా ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావా? పోతే ఏంటి, నేను ఎక్కడున్నా మీ నాన్నగారి చేత మంచివాడు అనిపించుకుంటాను. రేపు ఫిలింఫేర్ ఫంక్షన్ ఉంది తెలుసుగా? 3 cheers. మొదటి రౌండ్కే చేస్, మూడో రౌండ్కి ఎందుకు? ఏం లేదు, మీ కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఒక్కోదానికి వేరువేరుగా చెప్పకుండా మొత్తంగా 3 డైరెక్టర్ గారు, మీరు మునుపటి 2 పిక్చర్లకి పార్టీ ఇవ్వలేదని ఇండైరెక్ట్ గా అంటున్నారు. ఇప్పుడే కదా చెప్పగలం. రామనాథం, పిక్చర్ హిట్ అయితే 3 cheers, ఫ్లాప్ అయితే 3 tears. పార్టీ ఉండదుగా. నేను మందు కొట్టి మాడుతున్నాను అనుకోకండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ పిక్చర్ హిట్ అవ్వడానికి ముఖ్యమైన కారణాల్లో మీ మ్యూజిక్ ఒకటి. అదేంటి ముఖ్యమైన కారణాలని అందరినీ ఇందులో చేరుస్తున్నారు? 2 రౌండ్లు వేశారు కదా,
ధైర్యంగా ఒప్పుకోండి. పిక్చర్ 100 రోజులు ఆడడానికి ఒకే కారణం సిఆర్ గారి మ్యూజికే. కృష్ణ పరమాత్మలో చిన్నోళ్ళు చిందిస్తే ఏంటి అర్థం? సార్ మీ అసిస్టెంట్ తాగేసి ఓవర్ గా మాట్లాడుతున్నాడు. ఒప్పుకుంటున్నాను, మీ అసిస్టెంట్లంతా తాకుండానే వాగుతూ ఉంటారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏంటి సార్? ఆ కాలంలో హరిదాసు దేవదాసుల్లో పిక్చర్ అంతా పాటలు ఉండేవి. అవి పాటల వల్ల ఆడాయంటే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా సార్? ఏంటి హరిదాసు దేవదాసు అని ఆ కాలం గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఈ పిక్చర్ హిట్ అవ్వడానికి కారణం ఈయన పాటలు కాదంటారా? అలా అనడం లేదు. పాటలు కారణం అని నేనంటున్నాను, పాటలు మాత్రమే కారణం అని మీరు అంటున్నారు. అతను మాత్రమే కాదు, ఊరంతా అంటోంది. ఊరు కాదు, మీ చుట్టూ ఉండే ఓ గుంపు మిమ్మల్ని పొగిడే చెడగొడుతోంది. ఉదాహరణకి మన పిక్చర్నే తీసుకుందాం. 5 పాటలున్నాయి, మొత్తం 2 రీళ్లు వస్తాయా? మిగతా 12 రీళ్లు, ఆ 12 రీళ్లు జనం కూర్చొని స్వారస్యంగా చూసే విధంగా కథ, కథనం, డైలాగ్స్, డైరెక్షన్ ఉన్నాయి కదా. తమాషానా? మరి ఆ 2 రేళ్లని కథ, కథనం, డైలాగ్, డైరెక్షన్ తో నింపొచ్చుగా. ఎందుకు పాటలు? ఎవరు అడిగారు? దీళ్ళుంటే ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలు తీయండి, ఆ పాటలే లేకుండా. హీరో హీరోయిన్లు కౌగులించుకుని లొకేషన్స్ మార్చి పాడతారు. పాపం గ్రూప్ డాన్సర్లు బస్సు పట్టుకుని ట్రైన్ పట్టుకుని వాళ్ళు ఉన్న చోటికి చేరాలి. ఎందుకు? అది ఒకే టైప్ డ్రెస్ అందరికి జిగేల్మంటూ. అన్నీ తెలిసిన మీరే ఇలా అనకూడదు. సినిమా అనేది ఒక విజువల్ మీడియా. ఏంటయ్యా తొక్కలో విజువల్ మీడియా? ఆడియో రైట్స్ అమ్మితే వచ్చే డబ్బుతోనే కదా ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు సగం సినిమాలు తీస్తున్నారు. ఏంటి డైరెక్టర్ గారు, నేను మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేంటి? చెప్పండి సార్, నేను చెప్పింది కరెక్టా, మీ వాడు చెప్పింది కరెక్ట్? సార్ వదిలేండి సార్. ఏంట్రా కథ? కాదంటే సినిమా ఆడుతుందా? మ్యూజిక్ ఏంటి చూడండి, మొదటి 50 రోజులు కథ కోసం, డైరెక్షన్ కోసం ఆడొచ్చు. ఆ తర్వాత రిపీట్ ఆడియన్స్ ఎందుకు వస్తారు? పాటల కోసమేగా, రిలాక్స్ కోసం. అందరూ చూస్తున్నారు. చూడండి భయ్యా, చూడండి. హలో, అందరూ ఒక్క నిమిషం చూడండి. ఒక సినిమా కథ వల్ల, డైరెక్షన్ వల్ల ఆడుతుందని ఈయన అంటున్నారు. నేననేది మ్యూజిక్. హలో, నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతారే. వాదనంటూ వచ్చాక వాదించారుగా. హలో, డైరెక్ట్ గా ఉన్నారా? బాత్రూమ్ లో ఉన్నారని చెప్పు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ లోకి రానంటున్నారే. బాగా కోపం వచ్చినట్టుంది. అయ్యో, రాత్రి ఓవర్గా తాగి ఇష్టం వచ్చినట్టు వాగేసినట్టున్నాను. ఎంత పెద్ద డైరెక్టర్, నాకు లైఫ్ ఇచ్చిన ఆయన మనసు బాధ పెట్టినట్టున్నాను. ఏమయ్యా, నేను ఇన్ని మాట్లాడినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదంటున్నావు. అదే గిల్టీగా ఉంది. రామనాథం, నాతోనే ఉన్నావుగా, నన్ను అడ్డుకోవచ్చుగా, లాక్కెళ్ళి ఉండొచ్చుగా. అసలే మీకు ఈగో ఎక్కువ. ఇక మందు కొడితే వేరే చెప్పాలా? ఎవరితో ఏం మాట్లాడతారో మీకే తెలీదు. పాటలు మాత్రం ఉంటే సినిమా హిట్ అవుతుందా? మనం ఏమన్నా సినిమాని ఆల్ ఇండియా రేడియోలో వేస్తున్నామా? మాట్లాడకూడదు అని మాట్లాడేసి ఇప్పుడు ఆయన మాట్లాడలేదంటే ఎలా? ఆయన పిక్చర్లోనే ఎవరు మాట్లాడరు, డైలాగులు బాగా తక్కువ. మొత్తం సినిమా డైలాగులన్నీ ఒక పేజీలో ఇమ్మడతాయని చెప్పుకుంటూ ఉంటారు. నాకెందుకో ఈ విషయం కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టు కనిపిస్తోంది. హాయ్. బంగ్లా లాంటి మీ ఇంట్లో హాయిగా ఉండాల్సిన వాడివి నా కోసం ఇలా హోటల్లో ఉంటున్నావు. థ్యాంక్ యూ. దాందే ఉందిలే, ఫేస్ డల్ గా ఉంది. ఏంటి విషయం? డైరెక్టర్ వేణుమాధవ్ గారు ఉన్నారు కదా, ఆయన్ని మా నాన్న తాగి తప్పుగా మాట్లాడారట. అలా మాట్లాడేందుకు మా నాన్నగారు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు. నాకు బాధగా ఉంది. బ్యూటిఫుల్, కరెక్ట్. రాజ్ కుమార్ సార్, కృష్ణ కూడా ఇదే కంటిన్యూటీ. సిఆర్కే గారి ఇంట్లో చూస్తున్నాను. నేను రాత్రి పార్టీలో తాగేసి మీ గురించి తప్పుగా మాట్లాడారట. మీరు క్షమించాలని చెప్తే బాగుంటుంది. మీకు ఫోన్ చేశారు కానీ మీరు తీయట్లేదు. ఆయన మందు కొట్టి మత్తులో నోటుకొచ్చినలా వాగుతారు. మనిషిని పంపించి క్షమించమని అడిగిస్తారు. నేను క్షమించాలి. డ్రైవర్ అని పియవా? డ్రైవర్ని. డ్రైవర్ క్లబ్ లో మెంబర్స్ కాని లోపల రాకూడదని గొప్పగా బోర్డు రాసి పెట్టారు. మరి ఎందుకు అడ్డమైన వాళ్ళని లోపల రానిచ్చారు? తెలిసని చెప్పాడు సార్, అందుకే. ఎంతో మందికి నేను తెలుసు. అందరినీ లోపల రానిస్తావా? సిఆర్ కళ్యాణ్ విషయంగా నువ్వు ఎన్నిసార్లు నా చుట్టూ తిరిగినా నువ్వు అనుకున్నది జరగదు. పంపించవయ్యా. సార్ మీరు
పేరేంటి? పాండు సార్. సిఆర్ కళ్యాణ్కి నువ్వు డ్రైవర్ మాత్రమేనా లేక? ఆ రోజు నేను పార్టీలో అలా మాట్లాడుండకూడదు. నన్ను క్షమించండి సార్. క్షమించేంత వయసు నాకు లేదు కానీ మర్చిపోయేంత మనసు ఉంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు సార్, మీ డ్రైవర్ పాండుకు చెప్పండి. ఈ కాలంలో ఇలాంటి అబ్బాయి జరగటం చాలా గొప్ప విషయం సార్. షూటింగ్, బిలియర్డ్స్ క్లబ్, రోడ్డు, ఇల్లు అని నేను ఎక్కడ వెళ్తే అక్కడ వెతుక్కుంటూ వచ్చి రాత్రంతా వర్షంలో తడిసి నా మనసు మార్చి ఇప్పుడు మీతో మాట్లాడడానికి కారణమయ్యారు.